మనకి కళ్ళకు కట్టిగా చూపించుకుంది ట్రైలర్ కూడా. సో రియల్లీ ఇట్ వాజ్ ఎ వెరీ ఇంప్రెసిబుల్. అంటే ఇప్పుడు కలుపుతాలేమన్నా ఉన్నాయా దాంట్లో కానీ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు ఏమన్నా కలుపుతాలంటూ ఏం లేవు, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి రైతులకి రాజధానికి మనం ఏదైతే న్యాయం చేకూరుద్దామని చేకూరుస్తారని భావించామో, కానీ నిజంగా రాజధాని రైతులకి అది నిజంగా జరగలేదు. నిజంగా ఆ ట్రైలర్లో తీసినట్టుగానే ఎంతోమంది రైతులు తన స్వహస్తాగా భూములు ఇచ్చి మనకి ఏదో ఆంధ్రప్రదేశ్ని గొప్పగా డెవలప్ చేస్తుంది లేదు ఇంకేదో అనుకున్నారు. కానీ అటువంటి కండిషన్స్లో సో ఇతను వచ్చి దాన్ని 3 చేస్తాను లేదా 30 చేస్తానని చెప్పాడు. కానీ ఇందులో 3 చేయొచ్చు, 30 చేయొచ్చు, 13 చేయొచ్చు. కానీ రాజధానులు తెచ్చే ముందు ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్క జిల్లాకి దాని యొక్క సంపదను చేకూర్చి తను ఎన్ని రాజధానులు తీసుకున్నా ప్రజలు అన్నిటికీ కూడా సహకరించే హామీ అయితే ఇస్తారు తప్పకుండా. మూవీ చూస్తారన్న మరి మూవీ ఎలా ఉంది ఏ మూవీ అండి? ఇది రాజధాని ఫైల్స్ రాజధాని ఫైల్స్ ఇక్కడ చదువుకున్న యువత అంతా కూడా ఒక మూవీ చూసో లేకపోతే ఇంకేదో చూసే చెప్పాల్సిన లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి కళ్ళ కట్టినట్టుగా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాం. అలాగే ఫ్యూచర్ తాలూకా డెవలప్మెంట్స్ కానీ, ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా వాళ్ళ తాలూకా కెరియర్ గ్రోత్స్ కానీ, సో ఏం జరుగుతుందని ప్రతి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి తెలుసు. సో దీని గురించి ఒక ప్రత్యేకంగా ఒక సినిమా చూసో లేకపోతే ఒక ట్రైలర్ చూసో చెప్పాల్సిన ఇదైతే ఏం లేదు. అంటే చూసినట్టు తెలియదు కదా అంటే ఇది ఇట్లాగే జరిగింది కొంతమంది ఉన్నారు కదండి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ నేను ఇచ్చే మెసేజ్ అంటే ఒకటి, ఏది మనం సినిమాలు చూసో లేకపోతే ఇంకేదన్నా చూసో ఇది కాదు. రియాలిటీగా మనం ఏం జరుగుతుంది, ఈ ప్లాట్ఫామ్ని మనం ఏ విధంగా చేస్తే మనం ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ముందుకి ఒక ఒక స్థాయికి తీసుకెళ్ళగలం. సో ఒక ఎడ్యుకేషన్ చదువుకునే ఒక పర్సన్స్ అందరూ కూడా చాలా ప్రాంప్ట్గా ఆలోచించి సో నెక్స్ట్ ఏదైతే ప్రభుత్వం దాన్ని తీసుకురావాలి. అలాగే అది ఏ సీఎం అయినా అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వేరే ఎవరైనా అవ్వచ్చు. కానీ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే ఒక దిశగా ముందుకు ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుందని ఆలోచించి అలా చేస్తే తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్థానంలోకి ఉంటుందని తప్పకుండా భావిస్తున్నాను. టోటల్గా ట్రైలర్ రివ్యూకి ఎంత రేటింగ్ ఇస్తారు తప్పకుండా 5 రేటింగ్ అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ ట్రైలర్ అంతా కూడా కళ్ళకట్టుగా నిజంగా మనకి ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది అది పక్కాగా చూపించింది. సో రియలీ హ్యాట్స్ ఆఫ్. రవిశంకర్ గారు తీసినట్టున్నారు దీన్ని. సో డెఫినెట్గా ప్రజల్లో కూడా ఇది నాకు తెలిసి నేను ఇన్స్టాలో కూడా ఇది 2-3 సార్లు చూశాను. సో చాలా పాపులారిటీగా వెళ్తుంది ఈ ట్రైలర్. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రవిశంకర్ సార్. చూశాను. ఎలా ఉందండి అది చాలా బాగుంది. జరిగిన వాస్తవాలు ట్రైలర్లో చూపించారండి. అంటే ఏం జరిగింది అంటే జరిగినట్టు అని చూపించాను కలుపుతాలేమన్నా కల్పితాలు ఏం లేదండి. అంతా యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం పూర్తిగా జరిగిన వాస్తవాలే చూపించారు. ఈ గవర్నమెంట్ రాజధానికి ఇచ్చిన భూముల్ని ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తున్నారో దాని మీద కరెక్ట్గా చూపించారు. 100కి 100% కరెక్ట్గా చూపించారని నా అభిప్రాయం. అంటే ఎంత రేటింగ్ ఇస్తారన్నది ఈ ట్రైలర్ పూర్తిగా నేను దీనికి ఎంత అవకాశం ఎంత రేటింగ్ ఉంటుందో అంత రేటింగ్ ఫుల్గా ఇవ్వగలను నా వరకు. రాజధాని అసలు ఏం చేశారన్న మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు మన 33,000 ఎకరాలని భూమిని రాజధానికి ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం తీసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ రాజధాని స్టార్ట్ చేశారు కాబట్టి ఎప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా మిగిలిపోద్ది, ఇది అభివృద్ధి అవుతుంది కంపల్సరిగా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకొని డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీలు కానీ ఇంకా వేరేగా అన్ని విధాలుగా దాన్ని డెవలప్ చేయడం కోసం ఆయన దీన్ని తీసుకున్నారు. అలాగే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మన దగ్గర రాజధానిని డెవలప్ చేసుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి దాన్నే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో అంటారు కదా, నాకు సరిగ్గా తెలియదు, దాని మీద డెవలప్ చేయడం కోసం ఆయన తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ తీసుకున్న భూమిని ఆయన తెలివితేటలతో కంపెనీలకు కానీ వేరే అవసరాలకు కానీ వాటికి కానీ ప్రభుత్వం ద్వారా ఇస్తే వారు ప్రపంచ దేశాల నుంచి వచ్చే కంపెనీలు కానీ ఏవైనా కానీ వచ్చి ఇక్కడ పెడతారు. వాళ్ళు తక్కువ రేటుకి భూమిని ఇస్తే వాళ్ళకి ఏంటంటే పెట్టుబడి తక్కువ అవుద్ది కాబట్టి వాళ్ళు వచ్చి పెడతారు, డెవలప్ అవుద్ది, తొందరగా డెవలప్ అవుద్ది. అది ప్లానింగ్ సిటీలా ఉంటుంది. వాటర్ సప్లై కానీ కరెంట్ సప్లై కానీ వేరే కానీ ఏదైనా సరే దేనికి సంబంధించిన అలాగే మనం చదువుకునే విద్యార్థులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇతర దేశాలు వెళ్ళి చదువుకోకుండా ఆ యూనివర్సిటీలు కూడా ఇక్కడికే వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు విట్ ఒకటి ఉంది, ఎస్ఆర్ఎం ఏదో కాలేజ్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. అలాగే ఎన్నో వేల రకాలు వచ్చి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు రైతులు భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు
వాళ్ళకి ఒక రూపాయి కలిసి వస్తుంది. తర్వాత రాష్ట్రానికి మనం ఉపయోగపడతాం, మన వంతు సాయం మనం చేస్తాం కదా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే, ఇది ఇలా చేస్తే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాకపోయినప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశారు. ఈ రోజు మనం ఎలా చెప్పుకున్నాం, ఈ అమరావతి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటారు. అదేను ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతసేపు నీకెంత నాకెంత, ఆయన ఇది ఆల్రెడీ రాజధాని పెట్టారు కాబట్టి ఆయనకు ఒక రూపాయి కూడా రాదు. అదే ఇది ఈ రాజధాని మార్చి వేరే వేరే చోట చేస్తే, కొత్తగా చేస్తే అక్కడ భూముల విషయాల్లో వాటిలో వీళ్ళ దగ్గర దోపిడీ చేయొచ్చు. ఇక్కడ దోపిడీ లేదు కాబట్టి దీన్ని తీసి పాడేశారు అని నా ఉద్దేశం. అది మొత్తం ఈ ట్రైలర్లో కనిపించిందన్న. కనిపించింది పూర్తిగా, మొత్తం ట్రైలర్ చూడగానే ఇది మొత్తం మీకు అర్థమైందండి. అది డెవలప్మెంట్ లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, వేరే కాదు. పిల్లల ఫ్యూచర్, ఇప్పుడు చదువుకున్న పిల్లలు, ఇప్పుడు ఆల్రెడీ చదువుకునే పిల్లలు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, వేరే చోట ఢిల్లీలో అక్కడక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అక్కడ చేస్తున్నారు. అదే మన స్టేట్లో కనుక అమరావతిలో కనుక ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ పక్కాగా వస్తాయి, ఇక్కడికే వస్తాయి. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ అనువుగా ఉంటుంది. వాటర్ కృష్ణా నది ఉంది కాబట్టి మనకు వాటర్కి ఇబ్బంది లేదు, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అన్నీ వస్తాయి. అప్పుడు ఏమవుద్ది, మన పిల్లలు మన రాష్ట్రంలో ఉంటారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు వర్క్ చేసుకున్న శని ఆదివారాల్లో తక్కువ డిస్టెన్స్ కాబట్టి మన స్టేట్లో ఉండి మనకు దగ్గరగా ఉంటారు. ఇప్పుడు ఎక్కడో చేసుకుంటే కనుక వాళ్ళు ఎప్పుడుకో వస్తారు, 3 నెలలకో 4 నెలలకో సంవత్సరానికి వచ్చి వెళ్తారు. అదే మన స్టేట్లో ఐటీ డెవలప్ అయింది అనుకో, మన కళ్ళు ఎదురుగానే ఉంటారు కదా, దాన్ని ఎందుకని ఇలా సర్వనాశనం చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. రాజధాని ఫైల్స్ ట్రైలర్ చూసారా? చూశానన్న, బాగుంది. ఆ, అలాగే అసలు ట్రైలర్ చూడగానే ఏం గుర్తొచ్చింది? మన అమరావతి రాజధాని రైతులదే గుర్తొచ్చిందన్న. ఏం జరిగిందని ఏమన్నా మీకు ఐడియా ఉందా? చూస్తున్నాం కదన్న, మనం ఆ రోజు మనం 3 రాజధానులు పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు వాళ్ళు రైతులు మా పక్కనే కాబట్టి, విజయవాడ పక్కనే కాబట్టి వాళ్ళ బాధలు అవన్నీ ఇక్కడ విజయవాడ దుర్గమ్మ గుడి రావడానికి కూడా బాధలు పెట్టారు ఆ రోజు. అప్పుడు మన తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా బాధలు పెట్టారు. లాస్ట్ టైం సింహాచలం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చూసాం మనం ఎన్ని బాధలు పెట్టారు. ఇంకా అలాంటిది మనం తెర మీద చూడాలంటే కొద్దిగా ఆల్రెడీ లైవ్లో చూసాము, తెర మీద చూడడానికి కూడా రెడీగా ఉన్నాం. అది బాగుందన్న ట్రైలర్లో చూసాను, మొత్తం కనిపించింది ట్రైలర్. బాగుంది, మొత్తం కనిపించింది. కలుపుతాలు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? కల్పితాలు అయితే ఏం లేవన్నా, కాకపోతే ఏంటంటే అది సినిమా పరంగా తీశారు అంతే, అదైతే రియాలిటీ బాగా జరిగింది. రియలే. ట్రైలర్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? ట్రైలర్కి 4.5 ఇస్తా ఉన్నా ఖచ్చితంగా. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూస్తున్నాను. చూశాను చాలా బాగుంది, చాలా బాగుంది. పోతే ఈ రాజధాని ఫైల్స్ అనే తెలుగు సినిమా తెలుగు స్టేట్లలో కాకుండా మరీ ముఖ్యంగా మన అమరావతిలో జరిగే ఈ దొంగ ముఖ్యమంత్రి చేసే అరాచకాలని ఉన్నట్టు చూపెట్టే ఏకైక చిత్రం ఈ రాజధాని ఫైల్స్. కనుక ఆంధ్రప్రదేశ్లో ఉండే 4 కోట్ల మంది ఓటర్లు, 7 కోట్ల మంది ప్రజలు తప్పనిసరిగా ఈ సినిమా చూసి మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఏముందన్న అసలు ట్రైలర్లో ఎలా ఉంది? ఈ 4.5 సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఒక దుర్మార్గుడు, ఒక సైకో ముఖ్యమంత్రి, ఆయన వల్ల ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిండు. కొంతమంది పబ్లిక్ తెలియకుండా పాపం అర్థం కాలేదు ఈ ముఖ్యమంత్రి గారి నిజ స్వరూపం, అర్థం కాలేదు. కనుక ఈ ముఖ్యమంత్రి గారి అతని నిజ స్వరూపం మనకు చూడాలంటే 100%గా ఈ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే రేపు ఇంకా 2 నెలల 15 రోజుల్లో జరిగే ఈ ఆంధ్రప్రదేశ్ మహా కురుక్షేత్రంలో ఈ సైకో ముఖ్యమంత్రిని డిపాజిట్లు లేకుండా ఓడగొడతారని నా కోరిక. ఉన్నది ఉన్నట్టే చూపించారన్నా లేకపోతే ఉన్నది ఉన్నట్టు చూపెట్టాడు, అసలు కల్పితాలు ఏముండవు. మీరు అతని గురించి నిజ స్వరూపం చూడాలంటే ఈ ముఖ్యమంత్రి గారి గురించి ఆ సినిమా కంపల్సరీ చూడాలిగా కోరుకుంటున్నాను. ఈ రేటింగ్ ఎంత ఇస్తారన్న ట్రైలర్? ఈ రేటింగ్కు 5కి అయితే 4.75 ఇస్తాను, 10కి అయితే 9.5 ఇస్తాను. బాగుందన్న ట్రైలర్, సూపర్, సినిమా చూస్తారన్న మరి? 100%. 15th ఉదయం షో విజయవాడలో చూస్తాం. ఓకే. కొన్ని సన్నివేశాలు అందులో కరెంట్ మన స్టేట్లో జరుగుతున్న సన్నివేశాలని మనం కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నట్టు అనిపించింది. ఆ మూవీకి, ఆ ట్రైలర్కి నేను కరెంట్ సిచ్యువేషన్స్కి నేను అగ్రీ చేస్తానండి. బాగుందండి. ఇది అందరూ ఫ్యామిలీతో చూడవలసిన పిక్చర్ అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం యూత్ వీళ్ళు తప్పకుండా చూడాలి. ఒక ఫ్యాన్స్ లాగా కాకుండా రాష్ట్రానికి యువత ఎంత అవసరమో వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని నేను అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను.
ట్రైలర్కి ఎంత రేటింగ్ ఇస్తారు? ట్రైలర్ అంటే అది ఒక మూవీ అనటం కంటే కూడా ఇప్పుడు మన స్టేట్‌లో జరుగుతున్న ఎన్నో సందర్భాలను కళ్ళకు కట్టినట్టు చూపించిందని నేను అనుకుంటున్నాను. అందులో వాస్తవాలు ఉన్నాయి, కల్పితాలు ఉన్నాయి. ఆహ్, నేను దానికి 100% నేను అగ్రీ చేస్తానండి. మంచి రేటింగ్స్ ఇస్తాను. అనుకోవచ్చు 5 అనుకోండి ఔట్ ఆఫ్ 5.